వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో టాలెంట్ కావాల్సిన కరికులం వాళ్ళు ఉచితంగా ఇచ్చేటట్టు, అంతేకాకుండా ఎక్విప్మెంట్. ఇప్పుడు సుజలాంతో ఒప్పందం కుదుర్చుకోవడం 5 ITIలకి వాళ్ళే ఉచితంగా ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మ్యాన్ పవర్ వాళ్ళు కావాలి, వాళ్ళ కమిట్ అయింది మినిమం 50% ట్రైన్డ్ మ్యాన్ పవర్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారని స్పష్టంగా వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇంకో పక్షాన అధ్యక్ష, ఈరోజు దక్షిణ భారతదేశంలో ఒక చర్చ జరుగుతుంది. 2 భాషల 3 భాషల గౌరవ ముఖ్యమంత్రి గారు 5 కాదు 10 భాషలు నేర్చుకుంటే తప్పేంటి అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర ఒక సంస్థ ఉంది అధ్యక్ష, చాలా మందికి తెలియపోవచ్చు, ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఓమ్ క్యాప్ అనే సంస్థ ఉంది. వాళ్ళ బాధ్యత ఏంటంటే, బాగా చదువుకున్న పిల్లలు ఇతర దేశాలకి వెళ్ళాలని అనుకున్నప్పుడు వాళ్ళు సరైన మార్గం చూపించాలి, మధ్యవర్తుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. గతంలో ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు వెళ్ళేవారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం రీవాంప్ చేసాం, కొత్త సీఎం తీసుకొచ్చాను అధ్యక్ష. ఇప్పుడు గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, మన నర్సెస్ జర్మనీకి వెళ్ళబోతున్నారు, జపాన్కి వెళ్ళబోతున్నారు. వాళ్ళకి జర్మన్ నేర్పిస్తున్నాం, జాపనీస్ నేర్పించి మరీ పంపిస్తున్నాం అధ్యక్ష. అక్కడ దాగం ఎనీ ఫీల్డ్, నర్సింగే కాదు, భవన నిర్మాణ కార్మికులే కాదు అధ్యక్ష. ఈరోజు మీరు నమ్మరు, యూరోప్ లో ట్రక్ డ్రైవర్స్ కి అధ్యక్ష 2 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తున్నారు. నేను వీడియోలు చూసాను. సో మంచి ట్రైనింగ్ ఇస్తే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మన పిల్లలకి. హోమ్ క్యాప్ ద్వారా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. కరికులం విత్ NSQF అలైన్మెంట్ కూడా తీసుకొచ్చి స్టాండర్డ్స్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. స్కిల్ సెన్సెస్ నుంచి శ్రీకాంత్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. మంగళగిరిలో స్కిల్ సెన్సెస్ మొదటి పైలట్ చేసాం. పైలట్ ద్వారా చాలా నేర్చుకున్నా. ప్రధానమైన అంశం ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ఎట్లా చేయాలి, దాని దగ్గర ఇరుక్కుపోయా అధ్యక్ష. అంటే IT స్కిల్స్ అసెస్ చేస్తాం, చాలా తేలికైంది. కార్పెంటరీ స్కిల్స్, రిపేర్ అంటే ఒక స్కూటర్ మెకానిక్, కారు మెకానిక్ స్కిల్స్ ఎట్లా అసెస్ చేయాలి దానిపైన కొంచెం తర్జన పడుతున్నాం. అది వాస్తవం. ఒక మార్గం దొరికింది మాకు, అది త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అది కూడా అమలు చేస్తామని గౌరవ సభ్యులు నేను చెప్తున్నాం అధ్యక్ష. వాస్తవంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంజనీరింగ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఏదో నేర్పిస్తాం కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్. అందుకే ఒక యాప్ ఏర్పాటు చేసి ఈ డేటా అంతా పెట్టి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరికీ కోరేది ఒకటే, ఇది ఒక మిషన్ మోడ్ లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనందరం భాగస్వామ్యం అవ్వాలి. మనందరం 1-10 సార్లు చర్చించుకుందాం, మాట్లాడదాం, కలిసిగట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి పరిచయం చేద్దామని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నారు అధ్యక్ష. మన గన్నబాబు గారు హౌస్ లో మంచి మాట చెప్పారు అధ్యక్ష అసెంబ్లీలో. ఆయన ఏమన్నారంటే, ఎన్ని కాదు ఈ మెజర్మెంట్లు అన్ని కాదు, తల్లిదండ్రులు వచ్చి ఆ గవర్నమెంట్ స్కూల్లో మాకు అడ్మిషన్స్ ఇప్పించండి అని చెప్పే రోజు వచ్చినప్పుడే ప్రభుత్వ విద్య మెరుగైందని ప్రజలు నమ్ముతారు, మేము నమ్ముతాం అని చెప్తాం జరుగుతుంది. అంటే ఆ స్టాండర్డ్స్ తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే మీ అందరి సహకారం అవసరం. ఇక్కడున్న సభ్యులందరం కూడా కోరుతున్నా, ఒక్కొక్క మండలం మీ కింద మండలాలు మీరు చూస్తే ఒక మండలం ఒక పాఠశాలను మీరు అడాప్ట్ చేసుకోండి, వెనుకబడిన పాఠశాలను మీరు అడాప్ట్ చేసుకోండి, మెరుగైన విద్యను అక్కడ అందించండి, మీరు మెంటర్ చేయండి అని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. మనం చేస్తున్న యజ్ఞం వల్ల బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకి మెరుగైన విద్య మనం అందించగలుగుతాం అధ్యక్ష. మీరు అన్నట్టు అధ్యక్ష, మీరే చెప్పారు, ధనవంతులకి అదే నిరుపేద కుటుంబాలకి ఒకే క్వాలిటీ ఉండాలని మీరు ఏదైతే ఆశించారో, ఏదైతే నాకు డైరెక్షన్ ఇచ్చారో అధ్యక్ష, అది సాధించేదానికి ఈ లీప్ మోడల్ మేము తీసుకొస్తున్నాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అందుకే ఎప్పుడు లేని విధంగా 9.8% నిధులు మన ఎడ్యుకేషన్ కోసం గౌరవ ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారు కూడా కేటాయించారని గౌరవ సభ్యు దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, 9 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవంగా గత 10 సంవత్సరాల్లో జరిగిన సంస్కరణలు నేను చేపట్టాను అధ్యక్ష. ఎన్ని సాధ్యమైందంటే శాసనసభ్యులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, సంఘ నాయకులు, అధికారులు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసికట్టుగా మాట్లాడుకునే కనుకనే ఎన్ని ఇంతవరకనే వచ్చింది అధ్యక్ష. ఎప్పుడు జరిగిన నిర్ణయాలన్నీ తీసుకున్నాను అధ్యక్ష. దీనివల్లనే ఒక ఏపీ మోడల్ రాబోతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఈ కార్యక్రమం కోసం సహకరించిన